అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చంద్రబాబు మనసులో మాట. మే 12 వరకు ఆయనకు ఒక నమ్మకం ఉండేది. ఖచ్చితంగా 95 స్థానాలైనా కూటమికి వస్తుందని. కానీ నిన్న ఎలక్షన్స్ జరిగిన తరువాత ఆయనకు సంబంధించిన వారి ద్వారా రిపోర్టులు తీసుకుంటే ఆయనకు తెలిసిన నిజం 55 స్థానాలకు మించి కూటమికి రాదని. ఈ మాట విని చంద్రబాబు కళ్ళు తేలేశారు. చాలా బాధపడ్డారు. కానీ ఇంతకు మించి ఇంకొకటి ఉంది. ఆంధ్రజ్యోతి అయిన 12వ తేదీ అంటే ఎలక్షన్ ముందు రోజు ఒక బంగారు సింహాసనములో చంద్రబాబుని కూర్చోబెట్టి ఫ్రంట్ పేజీలో పెద్ద ఫోటో వేయాలని అనుకున్నాడు. ఎలక్షన్ అయిన మరుసటి రోజు అంటే ఈరోజు 14వ తేదీ. కానీ నిన్న పోలింగ్ చూసిన తర్వాత ఆయన కంట తడి పెట్టుకొని అంత సీన్ లేదు అని మామూలుగానే వేశాడు. అది కాకుండా చంద్రబాబుకు అందిన వార్తల ప్రకారం లోకేష్ విజయం కూడా చాలా కష్టమని చెప్పారంట. అది విని ఇంకా ఆయన కుమిలిపోయాడు. ఏం లోకేష్కు ఎప్పటికీ అసలు ఎమ్మెల్యే అయ్యే ఛాన్సే లేదా అని. అందుకే లోకేష్ కూడా నిన్నటి నుంచి ట్విట్టర్లో ఎటువంటి ఆడంబరాలకు పోకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, వారికి కన్నీరే ఇక మిగిలింది. బాబుకు, పవన్కు, లోకేషుకు, వారి పసుపు పత్రికలకు, టీవీలకు కన్నీరే ఇక మిగిలింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.